హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? సో ఇవాళ వీడియో ఏంటంటే శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంబంధించి ఆల్రెడీ మనకి అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు. రిలీజ్ అయితే మనకి రిలీజ్ చేస్తారనమాట. సో ఇప్పుడేంటంటే ఈ బీపీటీ, బీఎస్సీ నర్సింగ్, పారామెడికల్ కోర్సెస్ సంబంధించి శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ స్విమ్స్ కాలేజ్ నుంచి మనకి వన్స్ మనకి 5థ్ తారీఖున అయితే సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే మనకి రిలీజ్ కాబోతుందనమాట. అయితే ఈ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది మనం రిలీజ్ చేసిన తర్వాత మనకి 11థ్, 12థ్ అయితే మాత్రం మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే టైం అయితే ఇచ్చారనమాట. అయితే 11థ్, 12థ్ రోజున మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఏ విధంగా చేయాలి? ఏ డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. అందరూ కూడా వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది. సో మీరు లైక్ చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు డౌట్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి పక్కనే కనిపిస్తున్న హైప్ బటన్ క్లిక్ అయితే చేయండి అనమాట. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదామండి. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే వన్స్ మీకు సంబంధించి స్విమ్స్ కాలేజ్‌లోని ఏదో ఒక కోర్స్‌లో మీకు సీట్ వచ్చినట్లయితే మనకి సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌లు అయితే మాత్రం సో మీరేం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇది మనకి పాత పీడీఎఫ్ అండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ స్విమ్స్ కాలేజ్‌కి సంబంధించి ఏదైతే ప్రొవిజనల్ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలన్నమాట వెబ్‌సైట్‌లో పడి. రూ. 5,500 అయితే మీరు పే చేయాలి. నేను మీకు నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోలోని హౌ టు డౌన్‌లోడ్ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అని చెప్పేసి, హౌ టు చెక్ అని చెప్పేసి చెప్తానన్నమాట. ఆ వీడియో చూడండి. ఖచ్చితంగా మీరు ఆ సీట్ అలాట్‌మెంట్ అని చెప్పేసి కామెంట్ చేస్తే ఖచ్చితంగా వీడియో చాలా ఫాస్ట్‌గా చేసి మీకు చెప్తానన్నమాట. సో, అప్పుడు ఆ అలాట్‌మెంట్ ఆర్డర్ మీరు రిలీజ్ చేసినప్పుడు మీరు ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నేను చెప్పిన వీడియోని మీరు ఫాలో అయినట్లయితే బాగా చూసినట్లయితే లాస్ట్ వరకును మీకు సీట్ వస్తే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా ఈజీగా చేసేయవచ్చన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ మనకి ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆర్డర్ కావాలండి. వెబ్‌సైట్‌లో దొరుకుతుంది. అది మీకు వీడియో చేసి పెడతాను. దాంతో పాటు యూనివర్సిటీ ఫీజ్ అనేది మీరు రూ. 5,500 మీరు పే చేయాలన్నమాట. అయితే ఇది ఎవరు పే చేయాలి? ఎందుకు పే చేయాలి? ఎన్ని సార్లు మనం పే చేయాలి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, రూ. 5,500 అయితే మీరు పే చేయాలి. ఆ పే చేసిన రిసిప్ట్ కూడా మీరు తీసుకోవాలన్నమాట. దాంతో పాటు మీరు స్విమ్స్‌కి అప్లై చేస్తున్నప్పుడు మీ అప్లికేషన్ ఫార్మ్ ఉంటుంది కదా! మీ అప్లికేషన్ ఫార్మ్ కూడా మీరు ప్రింట్ ఔట్ తీసుకోవాలి. ఇప్పుడు కూడా ప్రింట్ ఔట్ తీసుకోవచ్చు. లాగిన్ అవ్వండి. చెక్‌ఔట్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీకు సంబంధించి ర్యాంక్ కార్డ్ కావాలన్నమాట. ఏపీ సెట్ 2025 ర్యాంక్ కార్డ్ అయితే కావాలన్నమాట. ఓకేనా? 2025కి సంబంధించి ర్యాంక్ కార్డ్ అయితే కావాలి. అలాగే మీకు 10థ్ క్లాస్ మార్క్స్ మెమో కూడా కావాలన్నమాట. అలాగే ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమో కూడా కావాలి. అలాగే మీ 6థ్ క్లాస్ నుంచి కూడా మీరు చదువుకున్న స్టడీ సర్టిఫికేట్లు కావాలన్నమాట. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 6థ్ నుంచి 10థ్ చదువుకున్న స్టడీ సర్టిఫికేట్లు కావాలండి. అలాగే టీసీ అన్నమాట. ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ కావాలన్నమాట. మీ ఇంటర్మీడియేట్ పూర్తయినట్టు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ కావాలి. ఇన్ కేస్ మీకు ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమో రాకపోతే మీరు ఆన్‌లైన్‌లో ప్రింట్ ఔట్ తీసుకొని దాని మీద మీ ప్రిన్సిపల్ సైన్, స్టాంప్ వేయించుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఖచ్చితంగా వచ్చేసాయన్నమాట అందరికి. మాక్సిమం కూడా వచ్చేసాయి అందరికిని. సో, వెళ్ళండి ఒరిజినల్ మార్క్స్ మెమో తీసుకోండి. దాని తర్వాత మీ సోషల్ స్టేటస్ సర్టిఫికేట్ అన్నమాట. అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నమాట. సో, ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకొని అయితే వెళ్ళండి. మీరు బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా ఖచ్చితంగా తీసుకెళ్ళాలన్నమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే. క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళకపోతే కుదరదన్నమాట. అలాగే ఇక్కడ మనకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళుంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కూడా తీసుకెళ్ళండి. దాంతో పాటు అందరూ ఖచ్చితంగా మీ యొక్క ఇన్‌కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళమని ఇక్కడ మెన్షన్ చేయలేదు గానీ, మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలండి. ఓకేనా? అయితే మీకు అలాట్‌మెంట్ ఆర్డర్ సంబంధించి పీడీఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానెల్ అయితే పోస్ట్ చేస్తానన్నమాట. సో, అట్లా పోస్ట్ చేసిన ఇక్కడ చూస్తున్నారు కదా లింక్. ఈ లింక్‌ని క్లిక్ చేస్తే మీకు అలాట్‌మెంట్ ఆర్డర్ సంబంధించి పీడీఎఫ్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవడానికైతే లింక్ అయితే వస్తుందన్నమాట. సో, ఇప్పుడంటే ఈ ఇయర్ ఇది పాత సంవత్సరంది. బట్ ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్ సంబంధించి సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ మీకు నేమ్ ఉన్నట్లయితే డౌన్‌లోడ్ చేసుకోవడానికి లింక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ పీడీఎఫ్ అనేది మనకి 2025 పీడీఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానెల్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. జాయిన్ అయితే అవ్వండి. అలాగే మీరు అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, వాళ్ళు చెప్తున్న మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ప్రతి డాక్యుమెంట్ కూడా మీరు సఫిషియెంట్ జిరాక్స్‌లు తీసుకోండి అని చెప్తున్నారనమాట. ఎందుకంటే మీరు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి డాక్యుమెంట్ కూడా ఒరిజినల్ తీసుకెళ్ళాలి. ఆ ఒరిజినల్స్ అనేవి మీ యొక్క కోర్స్ మీకు ఫిజియోథెరపీ గాని, రేడియాలజీ గాని, నర్సింగ్ గాని వచ్చినట్లయితే సో, ఆ కోర్స్ పూర్తి అయినంత వరకు కూడా ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే వాళ్ళు రిటర్న్ అయితే ఇవ్వరనమాట. అదే వాళ్ళు మెన్షన్ చేశారు. సో, అందుకనే వీలైతే ప్రతి ఒక్కరు కూడా కలర్ జిరాక్స్ తీసుకోండి. ఒక 3-4 సెట్ల జిరాక్స్‌లు కూడా ప్రతిదీ తీసుకోండి ఒరిజినల్స్ అనేవి. సో, అప్పుడు మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ అప్పుడు ఆ డాక్యుమెంట్స్ మొత్తం కూడా మీరు ఇచ్చేసినా సరే ప్రాబ్లమ్ అయితే ఉండదు. వీలైతే ఇంటర్నెట్ సెంటర్‌కి అయితే వెళ్లి ప్రతి డాక్యుమెంట్ కూడా క్లారిటీగా హై క్వాలిటీ స్కానింగ్ చేసుకోండి. మీకు తర్వాత ఫ్యూచర్‌లో అయితే యూజ్‌ఫుల్ అయితే అవుతుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఒరిజినల్స్ తీసుకుంటారు. ఇన్ కేస్ మనకి రిటర్న్ ఇవ్వమన్నా సరే ఏదో ఒక లెటర్ రాసి ఏదో ఒకటో, రెండో ఇస్తారు తప్పిస్తే మిగిలిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వరన్నమాట. సో, అందుకే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని కూడా వాళ్ళకి ఇచ్చేయాలి కాబట్టి, సబ్మిట్ చేయాలి కాబట్టి ఓకే. సో, ఖచ్చితంగా జిరాక్స్‌లు తీసుకోండి, స్కాన్ చేసుకోండి, కలర్ ప్రింట్లు తీసుకోండి.
సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్ అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సులు ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే బైపీసీకి సంబంధించిన కోర్స్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ ఇంక వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. సో, మనకి సీట్ అలాట్‌మెంట్ పీడీఎఫ్ కూడా మనకి ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుందనమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం చూసినట్టుగా మీ మెరిట్ నంబర్ అయితే ఉంటుంది. అలాగే మీ అప్లికేషన్ నంబర్ ఉంటుంది. మీ అప్లికెంట్ నేమ్ ఉంటుంది. మీ ఏపీసెట్ ర్యాంక్ కార్డ్, ర్యాంక్ ఉంటుంది. హాల్ టికెట్ ఉంటుంది. మీ కాస్ట్ ఏంటి? అలాగే మీకు అలాట్‌మెంట్ అండర్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూఆర్ అని అనుకుందాం. లేదా ఓసీ అనుకుందాం. సో, ఓసీలో ఎవరు కూడా అప్లికేబుల్ కాకపోతే ఎస్సీలో ఉన్న వాళ్ళు ఎవరిని కూడా ఇస్తారనమాట. సో, అలాగా మీకు ఏ కేటగిరీలో సీట్ అనేది అలొకేట్ చేశారు. ఏ కోర్స్‌లో ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ కానివ్వండి, రేడియాలజీ కానివ్వండి, న్యూరో ఫిజియాలజీ అని ఇక్కడ మళ్ళీ బీఎస్సీ నర్సింగ్ అని చెప్పేసి సో, ఇలా ఏ కోర్స్‌లో అలొకేట్ చేశారని చెప్పేసి ఇస్తారు. సో, ఓకేనా. అలాగే ఇక్కడ అలొకేటెడ్ ఆప్షన్ ప్రిఫరెన్స్ అనమాట. అంటే ఈ అమ్మాయికి ఏంటొచ్చింది ఇక్కడ మనకి చాలా నవ్యకి ఓకే. చల్ల నవ్యకి ఏమొచ్చిందంటే ఇక్కడ మనకి 12థ్ ఆప్షన్ వచ్చిందనమాట. అలాగే మిగిలిన వాళ్ళకి ఫస్ట్ ఆప్షన్ వచ్చింది. మిగిలిన వాళ్ళకి 9థ్ ఆప్షన్ వచ్చింది ఒకరికి. ఇంకొకరికి 12థ్ ఆప్షన్ వచ్చిందనమాట. ఇక్కడ థర్డ్ ఆప్షన్ వచ్చింది ఒకరికి. సో, ఈ విధంగా అయితే ఉంటుందనమాట. ఈ విధంగా మీకు ఏ ఆప్షన్ వచ్చిందో కూడా మీరు చెక్‌ఔట్ చేసుకోవచ్చనమాట. సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌లో అయితే. సో, టాప్ ర్యాంకర్సే కాదు. సో, మొత్తం కౌన్సెలింగ్ సంబంధించి పీడిఎఫ్ చెక్ చేసినట్లయితే మనకి టాప్ 1000లో ఉన్న వాళ్ళకైతే మాక్సిమం ఛాన్సెస్ అయితే ఉంటాయి. కొన్ని కేసెస్‌లో ఏంటంటే మనకి టాప్ సంబంధించి ఎవరైతే 2000 ఉంటుందో వాళ్ళకి కూడా వస్తాయన్నమాట. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ అయితే కొంతమందికైతే గత సంవత్సరం మనకి 3000లో ఉన్నా సరే మెరిట్ నంబర్ అంటే 3500లో ఉన్నా సరే మెరిట్ నంబర్ అనేది వాళ్ళకి సీట్ రావడం జరిగిందనమాట. హోప్స్ పెట్టుకోండి. సో, మీరేంటంటే కామెంట్ చేయండి మాట. ఖచ్చితంగా మీరు కామెంట్ చేసి అన్న నా మెరిట్ నంబర్ ఎంత? ఇప్పుడు నాకు ఈ బేస్ నర్సింగ్ కానివ్వండి, రేడియాలజీ కానివ్వండి, సో, ఇట్లాగా నాకు ఏదైతే ఫిజియోథెరపీ కానివ్వండి నాకు వస్తుందా రాదా అని చెప్పేసి కామెంట్ చేయండి. లైక్ చేసి కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానన్నమాట. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్ కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసం అయితే మాత్రం వన్స్ మనకి రిలీజ్ అయిన తర్వాత వెబ్‌సైట్‌లో అయితే అప్డేట్ చేస్తారు. సో, నేను మీకు ఖచ్చితంగా మా టెలిగ్రామ్ ఛానెల్ కూడా పోస్ట్ చేస్తానన్నమాట. టెలిగ్రామ్ ఛానెల్‌లో ఖచ్చితంగా జాయిన్ అయితే ఇక్కడ చూస్తారు కదా! ఏ విధంగా అయితే మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారో, రిజెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ చేశారో, అదే విధంగా మనకి అలాట్‌మెంట్ ఆర్డర్ సంబంధించి కూడా మనకి లిస్ట్ అయితే మనకి రిలీజ్ చేస్తారన్నమాట. సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ పీడీఎఫ్ అని చెప్పేసి. సో, ఆ విధంగా అయితే మీకు రిలీజ్ చేస్తారన్నమాట. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీరు ఏ బైపీసీ కోర్స్‌కి సంబంధించి కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు, వీడియోస్ కావాలి అనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. అప్పుడు నేను ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. ఆ కోర్స్‌కి సంబంధించినమాట. అందరూ లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకొని అయితే వెళ్ళండి. టెలిగ్రామ్ ఛానెల్ కూడా జాయిన్ అయితే అవ్వండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బై.